కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. అమరావతిలో రెండవ రోజు కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం. తిరుపతి గంగమ్మ జాతరలో సత్యకుమార్ యాదవ్. కడపలో రైల్వే ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం. లావణ్య మృతిపై రోజు రోజుకు పెరుగుతున్న అనుమానాలు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో ఫైళ్ల క్లియరెన్స్ అనేది అతి ముఖ్యమైన అంశమని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సిఎస్ సెక్రటరీలు, హెచ్డిఓలు మొదలుకొని మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలని ఆదేశించారు. మాన్యువల్ ఫైళ్లు అనేవి దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ అంశాలపై సీఎం సమీక్షించారు. సార్ అది సార్ ఈ ఆఫీస్లో ఫైల్ పెడితే తెలుస్తుంది సార్. ఈ ఆఫీస్ బయట ఉంటే మనకు తెలియదు. ఓన్లీ వే వీఆర్ డూయింగ్ ఇస్ సార్ వీఆర్ బేసికలీ స్క్రాపింగ్ ద వెబ్. ఎక్కడన్నా సరే మన వాళ్ళు నాన్ ఈ ఆఫీస్లో ఫైల్ జనరేట్ చేస్తుంటే కింద టిక్ మార్క్ లేకుండా నార్మల్గా చేసిన ఫైల్స్ ఉంటే వీఆర్ పికింగ్ దెమ్ అప్ సార్. దట్ ఈస్ ద ఓన్లీ వే వీఆర్. రెండోది ద అదర్ వే వీఆర్ డూయింగ్ అనాలిసిస్ ఇస్ దట్ వీఆర్ టేకింగ్ యావరేజ్ సార్. ఒక జిల్లాలో ఎక్స్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటే వీఆర్ సేయింగ్ దట్ అన్ని జిల్లాల్లో కూడా అంతవరకు యావరేజ్ ఉండాలి కాబట్టి వీఆర్ సేయింగ్ దట్ దోస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ లిటిల్ బ్యాక్వర్డ్స్. సో దిస్ ఈస్ ద రూల్. అదర్వైజ్ ఈ ఆఫీస్లో ఫైల్ పెట్టకుండా పూర్తిగా ఫిజికల్గా చేస్తే వీ వుడ్ నాట్ నో సార్ యాక్చువల్లీ. No, why can't you focus all collectors, all head of the departments? From now onwards, it is a mandatory. Next collector, please. Sir, మనం ఏం చేయొచ్చు సార్, ఇప్పుడు any correspondence to the public or to the inter departments are going through a form of a letter, sir, letter or memo. So we can notify that any memo which is not digitally sent is invalid in పెట్టేస్తే సార్ ఆటోమేటిక్గా ఈ ఆఫీస్ జనరేట్ అవుతాయి సార్. అది మనం చేయట్లేదు సార్. ఈ ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయి సార్. ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈ ఆర్డర్స్ ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయండి. yes ఇంప్లిమెంట్ చేయండి. రెండోది వారు చెప్పినట్టు, యువరాజు చెప్పినట్టు, ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఆటోమేషన్ కూడా ఇచ్చేసేయండి. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఫర్ కరస్పాండెన్స్ పబ్లిక్ పంపించాలంటే స్ట్రక్చర్డ్గా తయారు చేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సంతకాలు పెట్టి పంపిస్తూ ఉంటారు. ఈ టైపిస్టులు, స్టెనోలు అవన్నీ తగ్గిపోతాయి. క్లరికల్ వర్క్ ఎంత వరకు తగ్గితే అంతవరకు చేస్తాం. సిసిఎల్ఏ ఆఫీస్కి కలెక్టర్ నుంచి వచ్చేది వెళ్ళేది ఓన్లీ ఈ రిసీట్స్ కానీ వెళ్తాయి సార్. సో సేమ్ థింగ్, ఇఫ్ కలెక్టర్ టేక్స్ కేర్, నో పేపర్ షుడ్ గో అవుట్ ఆఫ్ దేర్ ఆఫీస్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎనీ అదర్ గవర్నమెంట్ ఆఫీస్. సో ఎవడైనా ప్రైవేట్ సిటిజన్ కంటే పంపించవచ్చు. మిగిలిన మటుకి ఇతర కిందకి కానీ మీదకి కానీ ఏ కాగితం వచ్చినా ఈ రిసీటే ఉండాలి అనేది వాళ్ళు. మీరు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ రిసిప్ట్స్ విత్ సెక్యూరిటీ ఫీచర్స్ యూ హ్యావ్ టు అడాప్టెడ్. పబ్లిక్ కంటెంట్ కోసం మాత్రం యూ కెన్ సెండ్ ఇట్ ప్రింటెడ్, దట్ టు ఆటోమేషన్, సో దట్ దే విల్ హ్యావ్ సమ్ సాటిస్ఫాక్షన్ లెవెల్. కలెక్టర్ కాదు సార్. సార్ ఈ ఆఫీస్లో సార్ మన పబ్లిక్ కమ్యూనికేషన్ ఏదైతే పేపర్ ఫైనల్గా వస్తుందో సార్, దానిపైన నో సెక్యూరిటీ ఫీచర్స్ ఆర్ దేర్ సార్. బేసికల్గా మనకి పక్కన ఏంటంటే సైన్ బై సోన్స్ అనేది ఒక ప్రింటెడ్లో వస్తుంది సార్. బట్ ఈచ్ సచ్ కమ్యూనికేషన్ సార్ ఒకటి యునిక్ క్యూఆర్ కోడ్ ఉంటే సార్, విచ్ కెన్ బి వెరిఫైడ్ వెదర్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ డాక్యుమెంట్ ఆర్ నాట్. You verify. we'll do that. You put it. We'll put a QR code, sir. If somebody scans the original document in our server, they should be able to see, sir. Automatically. That is possible, sir. Yeah. We can do that. You do that. Yes. No, always innovations is the order of the day. All of you has to think how to innovate further and further, how to simplify our life, and faster results, how to get it, and accountability. ఈజీగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 yearలో వీఆర్ గోయింగ్ టు రీచ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్. క్యారీ ఆన్. Sir, then sir, with, as you said, e-Tapal will make it mandatory, sir. Print out these pumpage between government departments we can completely avoid. In fact, even Government of India we can send through e-Tapal, sir, because everybody is using the same system. So we'll put that in place, sir. So we'll get the orders issued through CS, sir, and we'll ensure that. సార్ మన ఈ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా క్యాబినెట్ మెమరాండంకి కూడా వీ హావ్ డన్ ది పిఓసి సార్. ఇట్స్ రెడీ, బట్ ఇట్ రిక్వైర్స్ లిటిల్ బిట్ ఆఫ్ అప్రూవల్ ఫ్రమ్ లా అండ్ ఫ్రమ్ జిఏడి సార్. అది తీసుకుని వీల్ ఇంప్లిమెంట్ ఇట్ సార్. ఓకే. సో దట్ ఇప్పుడు సార్ మనం జిఓస్ ఇష్యూ చేసేటప్పుడు సెక్రటరీ ఈజ్ అప్రూవింగ్ ది డ్రాఫ్ట్
అగైన్ ఇట్ గోస్ టు ది సెక్షన్ ఆఫీసర్, దెన్ సెక్షన్ ఆఫీసర్ ఈజ్ ఇష్యూయింగ్. అక్కడ కూడా 2 days పడుతుంది సార్. Rather than directly secretary can approve the GO and GO can be issued directly, sir. So rather than going through this again chain, that POC is ready, we'll start it. No, yesterday also we have taken one decision. This is the vehicle registration. Dealer ne additional registration officer గా పెట్టేశాం. ఇప్పుడు ఎప్పుడైతే కారు అమ్మాడో ఏ వెహికల్ అమ్మినా ఆటోమేటిక్గా విల్ ఎంటర్, automatic registration will be given, number will be given, automatic. We are saving 15 to 20 days because of single decision. Like there are so many things in our government also. అవన్నీ కూడా మీరు కూడా ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. యూ బ్రింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆల్సో, నాట్ ఓన్లీ ఐడియాస్ ఆఫ్ పెద్ద నిన్న మీరు తీసుకొచ్చిన ఇన్నోవేటివ్ ఇదే కాకుండా ప్రొసీజర్లో కూడా ఇన్నోవేషన్, గవర్నమెంట్ ప్రొసీజర్స్లో ఆ రిఫార్మ్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, క్యారీ ఆన్. Sir, ఇవి సార్ దీస్ ఆర్ ది అవేర్లో యూస్ కేసెస్. సో డిపార్ట్మెంట్ వైజ్ చూపించాం సార్. రిక్వెస్ట్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఈస్ స్టార్ట్ యూజింగ్ ది డేటా అండ్ స్టార్ట్ యూజింగ్ ది సిస్టమ్ దట్ ఈస్ దేర్. జనరలీ ద యూసేజ్ ఏ లెవెల్లో చేయాలో ఆ లెవెల్లో లేదు సార్. దట్స్ వాట్ రిక్వెస్ట్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇస్ స్టార్ట్ యూజింగ్ ఇట్. బొత్తిగా లేదు. ఎస్, there is a consultant, there is a huge data is available, real time data. నేను ముందు కూడా మీకు చెప్పాను. One is historical data is available in department. అది కొన్ని క్లౌడ్ లో ఉన్నాయి, కొన్ని డేటా లేక్ లో ఉన్నాయి. sir, we have brought everything to data lakes. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు దేవాదాయ శాఖ చేసిన ఏర్పాట్లను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. గురువారం ఉదయం గంగమ్మ ఆలయానికి చేరుకున్న మంత్రి సారిను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజా సమస్యలను పక్కన పెట్టి వైసీపీ తమిళ రాజకీయాలపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. అని ఎవరు చెప్తున్నారు? విజయ్ గారు చెప్పారా? ఎవరు చెప్తున్నారు? వైసీపీ వాళ్ళు. మరి బీహారు, అస్సాంలో కూడా జగన్ ఫోటోతోనే గెలిచారని మాట్లాడట్లేదా? ఇప్పుడు వెస్ట్ బెంగాల్, తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి ఇవి కూడా గెలిచాయి కదా అన్ని చోట్ల. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కారణంగానే గెలిచారని మాట్లాడట్లేదా వాళ్ళు? ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అర్థం ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు తిరస్కరిస్తే అత్యంత దారుణంగా 11 స్థానాలకు పరిమితం చేసిన వ్యక్తి పక్క రాష్ట్రంలో ఎవరు కూడా గుర్తుపట్టరు, బార్డర్ దాటితే గుర్తుపట్టరు. మేము గెలిపించామని చెప్పుకుంటున్నారంటే ఎటువంటి మానసిక స్థితిలో వారు ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం వల్ల టీవీకి గెలిచింది అని చెప్పుకుంటున్నారంటే దానికి నేను చెప్తున్నాను, సరే నవ్వులాట వాళ్ళకి మామూలు అయిపోయింది. కాంగ్రెస్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి వాటి మీద మాట్లాడే నైతిక హక్కే లేదు. ఈ దేశంలో దాదాపు 115 సార్లు ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి ప్రజాస్వామికమైన ప్రభుత్వాలని కూలదోసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న పార్టీ అది. మన రాష్ట్రంలో కూడా అనేక సార్లు ప్రభుత్వాన్ని కూలదోయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. అత్యంత మెజారిటీతో ప్రజల ఆదరణతో పార్టీ పెట్టి గెలిచిన అన్న ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని కూడా కేవలం తన ఈగోకు నచ్చినట్టుగా నడవలేదని, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడని అత్యంత దారుణంగా ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చివేసిన వైనం కూడా మనం చూసాం. ఇవాళ రాజ్యాంగానికి విలువనిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజల ఆదరణతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉంది. ఒక ఓటమి కాదు, 2 ఓటమి కాదు, వరుస ఓటమిలతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగయ్యే పరిస్థితి దేశంలో కనిపిస్తూ ఉంది.
మొత్తం దేశం మొత్తాన్ని పాలించిన పార్టీ, అన్ని రాష్ట్రాల్ని సంవత్సరాల పాటు పాలించిన పార్టీ ఇవాళ ఒక పారాసైట్ లాగా ఇతర పార్టీల మీద ఆధారపడుతూ 2 సీట్లకు 3 సీట్లకు పోటీ చేయాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ పార్టీ నాయకత్వం ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ నాయకుడు పదే పదే నాయకుడిగా ప్రమోట్ చేస్తాలని చూస్తున్నప్పటికి కూడా ఆయన నాయకుడిగా ఎదగలేని క్రమాన్ని ఎందుకని చెప్పి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడో ఇక్కడో మిగిలి ఉంటుంది, 1-2 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ అద్భుత పాలన చేస్తూ ప్రజల మన్ననలు కొంటూ మళ్ళీ అధికారంలోకి వస్తున్న నరేంద్ర మోడీ గారిని విమర్శించడం మాత్రమే పనిగా పెట్టుకోవడం కాకుండా ఒక బాధ్యతాయుతమ పార్టీగా వ్యవహరిస్తే వారికి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. మరి రోజా గారు డిఎంకే ప్రచారం చేశారని ఒకవైపు అంటున్నారు, మరి రెండో వైపు విజయ్ గారు జగన్మోహన్ గారి ఫోటో పెట్టుకున్నారు కాబట్టి విజయ్ గారు గెలిచారంటున్నారు. సరే, నేను ఐరన్ లెగ్గులా మంచి లెగ్గులా దాంట్లో పోదలుచుకోలేదు. కానీ డిఎంకే ఓడిపోవడానికి ఏంటంటే వాళ్ళ ప్రజాకంటక పాలన ప్రధాన కారణం, రెండోది అవినీతి రెండో కారణం, అశ్రిత పక్షపాతం మూడో కారణం. ఇవన్నీ అయితే మహిళలకి సాధికారత కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు ఈ మహిళా రిజర్వేషన్ను తీసుకొస్తుంటే దాన్ని అడ్డుకోవడం నాలుగో కారణం అయితే, ఐదోది జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ప్రధానంగా తమిళనాడుకి కూడా 39 నుంచి సీట్లు 25కు పడిపోయే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఫ్లాట్ 50% ఫార్ములా తీసుకురావడం వల్ల 39 సీట్లు కాస్త 59 సీట్లు తెలంగాణకు అయ్యే అవకాశం ఉండేది. మన రాష్ట్రంలో కూడా 25 సీట్లు కాస్త 38 సీట్లు అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి అద్భుత అవకాశాన్ని టోటల్గా దక్షిణాదిలో ఉంటున్న 129 స్థానాలు 195 అయ్యేవి. వాటిని అడ్డుకున్న కారణంగా ప్రజల్లో తీవ్రమైన ఆక్రోశం వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల ఛాంపియన్లుగా చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా డిఎంకే పార్టీ కానీ లేదా కమ్యూనిస్టు పార్టీలు కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల మహిళలకి ఎక్కువ సీట్లు రావడం వల్ల ఎక్కువ శాతం పోటీ చేయడానికి అవకాశం ఉన్న యువతకి, అదేవిధంగా ప్రపోర్షనేట్గా ఎస్సీ ఎస్టీలకు కూడా పెరిగి మరింత మంది చట్టసభల్లోకి, పార్లమెంటులోకి, అసెంబ్లీలోకి పోయే అవకాశం ఉంటే దానికి అడ్డుకున్న కారణంగా ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహం అది వారికి శాపంగా మారింది. అందుకనే వాళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోయారు. అది చెప్పలేము, అది నిర్ణయం తీసుకోవాల్సింది రాజ్యాంగం. ఆయనకు మెజారిటీ లేదు కాబట్టి చూసి అది గవర్నర్ గారు మాట్లాడుతున్నారు, చూడాలి మనం చూడమే. కడపలో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 34.50 లక్షలు మోసం చేశారని రిటైర్ ఉద్యోగి రవిచంద్ర ఆరోపించారు. మ్యారేజ్ బ్యూరో ద్వారా పరిచయమైన వ్యక్తులు మేనేజ్మెంట్ కోటాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారన్నారు. నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించారని తెలిపారు. సికింద్రాబాద్ లో ట్రైనింగ్ పేరుతో మోసం చేసినట్లు బాధితులు వెల్లడించారు. ఢిల్లీలో విచారణ చేయగా అవి నకిలీ పత్రాలని రైల్వే అధికారులు చెప్పారని అన్నారు. మోసగాళ్లపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. సమావేశంలో నాతో పాటు రవిచంద్ర నవీకోట, మా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్ గారు, అదేవిధంగా బాదుల్లా గారు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి ప్రభాకరు, ఫకీరప్ప ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 34,50,000 రూపాయలు కొల్లగొట్టి నిలువున మోసం చేసినటువంటి ఉదంతాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మేము ముందుకు రావడం జరిగింది. కడప ఏపీజీబీలో పనిచేసేటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగి తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ బంగారు మొత్తం తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి 34,50,000 రూపాయల అక్షరాల తను అనారోగ్యం ఉండడం వల్ల పిల్లల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు అనేటువంటి ఆలోచన నుంచి పక్కా ప్రణాళికతో యోహాన్ అనేటువంటి వ్యక్తి, అభినవ్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా స్థానికంగా ఒక శ్రీనివాసులు అనేటువంటి మరో వ్యక్తితో కలిసి యోహాన్ వాళ్ళ సిస్టరు కుమారి అలియాస్ వాణి
వీళ్ళందరూ కలిసి కుట్రపూరితంగా స్కెచ్ చేసి ఈ రవిచంద్ర అనేటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయని పసిగట్టి మొత్తం డబ్బులు కొల్లగొట్టి ఆయన్ను నిలువున మోసం చేయడమే కాకుండా నకిలీ పత్రాల పేరుతో ఇవాళ తీవ్రమైనటువంటి మోసానికి ఒడిగట్టినటువంటి ఘటన పైన ఎస్పీ గారిని కలిసిన తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్లో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కడప నగరంలో ఏపీజీపీలో పనిచేసేటటువంటి రవిచంద్ర అనేటువంటి ఉద్యోగి తనకు కోవిడ్ టైంలో కోవిడ్ బారిన పడి తర్వాత కూడా పెరాలసిస్ సోకి అనారోగ్యానికి గురైనటువంటి నేపథ్యంలో ఇద్దరు ఒక పెళ్ళిడికి వచ్చినటువంటి కొడుకు పెళ్ళిడికి వచ్చినటువంటి కూతురు ఇద్దరు యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది, నేను ఎక్కడ చనిపోతాను అనేటువంటి ఒక అభద్రతా భావం నుంచి తనకున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి పిల్లల పెళ్ళిళ్ళు ఉద్యోగాలు అనేటువంటి ఆలోచన ప్రకారము ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో పెళ్లి చూపుల కోసము అని చెప్పి ఒక మ్యాట్రిమోనీ దగ్గరికి పోతే అతను శ్రీనివాసులు అనే ఆ విలేకరి అవతారం కూడా అప్పుడప్పుడు ఎత్తేవాడు. అతని దగ్గరికి పోతే అతను తనకు తెలిసినటువంటి యోహాన్ అనేటువంటి వ్యక్తి దగ్గరికి పోతే ఉద్యోగం ఇప్పిస్తాడని చెప్పి ఆయన చెప్తే యోహాన్ అనేటువంటి వాడు ఇప్పటికిప్పుడు 19 లక్షలు నాకు ఫోన్పే ద్వారా నెఫ్ట్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను పైన మాట్లాడతాను, బ్యాక్డోర్లో ఉద్యోగం వస్తుంది అనేటువంటిది. ఆర్ఆర్బీలో ఉద్యోగం అంటే రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూలు ఉంటాయి, ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తే ఇవేమి అవసరం లేకుండానే మాకు పలుకుబడి ఉంది, ఆ పలుకుబడి ద్వారా మీకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి యోహాన్ అనేటువంటి వ్యక్తి కడప నగరంలో రమేష్ థియేటర్ ఆపోజిట్ సందులో నివాసం ఉంటున్నటువంటి ఫ్యామిలీ, వాళ్ళ అమ్మా నాయన ఎస్పీ ఆఫీసులో హోంగార్డులుగా పనిచేస్తున్నారు. అతను వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత గట్టిగా ఒత్తిడి చేస్తే మాకు అపాయింట్మెంట్ ఆర్డరు లేదు, ఏమీ లేదు, మీకు డబ్బులు ఇచ్చినాము, మాకు ఇంతవరకు ఎలాంటి చర్యలు లేదని అంటే దానికి వాళ్ళ కొంతమంది అపాయింట్మెంట్ లెటర్లు కూడా క్రియేట్ చేసి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను తయారు చేసి ఈయనకు చూపించడము, పైగా వాళ్ళ అక్క కుమారి అనే ఆమె అలియాస్ వాణి అనే ఆమె పేరుతో కూడా ఒక అపాయింట్మెంట్ లెటర్ సొంతం మా అక్కకే నేను అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇప్పించిన చూడు అనేటువంటిది, ఆమె కూడా నాకు అపాయింట్మెంట్ లెటర్ ఉంది అని చెప్పి ఆమె కూడా నమ్మబలికి ఇదంతా జరిగిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్లతో పాటు ఒక 3 మాసాల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైనింగ్ ఇప్పించడము, అక్కడ మాకు ట్రైనింగ్ సెంటర్ లాగా అంత పక్కా స్కెచ్ లాగా ఆడ ట్రైనింగ్ ఇప్పించడం, తర్వాత ఢిల్లీలో రైల్వే హాస్పిటల్లో మెడికల్ టెస్టులు కూడా చేయించడము, మెడికల్ సెలెక్ట్ అయినావని చెప్పి చెప్పడము, అంటే ఈ కింద నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక పక్కా స్కామ్ లాగా ఇది నడిపించారు. దీనిపైన అనేక పర్యాయాలు చించోకు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అక్కడేమో వాళ్ళు విచారణ జరిపించినట్టే జరిపించి ఇది మా పరిధిలోకి రాదని చెప్పి అక్కడ చేతులు ఎత్తేస్తే చివరకు నంద్యాల ఈ అభినవ్ సింగ్ ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కడెక్కడో ఇవన్నీ స్కాములు చేసినట్లు నంద్యాలలో కూడా కేసు నమోదైతే అక్కడికి కూడా వీళ్ళు పోయి వచ్చినారు. తర్వాత లాస్ట్కు ఈయన నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, ట్రాన్సాక్షన్ కూడా ఆ పరిధిలోనే జరిగింది కాబట్టి తాలూకా పోలీస్ స్టేషన్కు మేము కూడా ఎస్పీ గారి ద్వారా తీసుకొని పోతే వీళ్ళపైన ఇవాళ ఈ ఎవరైతే రొడ్డా యోహాన్ అనేటువంటి వ్యక్తి పైన వాళ్ళ సిస్టరు రొడ్డా కుమారి అలియాస్ వాణి అనేటువంటి ఆమె పైన, అభినవ్ సింగ్ అనేటువంటి అమ్జద్ హుస్సేన్ అనేటువంటి ఒక వ్యక్తి పైన, తర్వాత ఈ మ్యాట్రిమోనీ నడుపుకునేటువంటి ఒక అతను శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి పైన ఇవాళ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కడప బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక అడ్వకేట్ కూడా వీళ్ళు ఎంత అన్యాయం జరిగింది, మోసం జరిగిందని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉంటే మధ్యలో అడ్వకేట్ దూరి మీరు ఎక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టద్దు, పంచాయతీ చేద్దాం రండి, మేము చెప్పినట్టు వినాలా అనేటువంటి ఒక అడ్వకేటు, అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్కు విరుద్ధంగా ఒక అడ్వకేటు ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు ఒడిగట్టడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే కేసు పెట్టారో కేసు పెట్టడానికి దాదాపు 2 మాసాల నుంచి 3 మాసాలు పట్టింది.
కానీ కేసు కట్టిన తర్వాత ఇప్పటి వరకు కేసు కట్టి కూడా దాదాపు 48 గంటలు దాటింది. ఇంతవరకు వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు రేపొద్దున లీగల్గా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. తప్పించుకుపోయేటువంటి ప్రమాదం ఉంది, దేశం విడిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే రొడ్డా యోహాను వాళ్ళ సిస్టరు కుమారిని, అదేవిధంగా ఇతను అభినవ్ సింగ్ అనేటువంటి ఓ సూత్రధారి, దానికి ఆద్యం పోసినటువంటి ఎం శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తిని, ఈ నలుగురిని అరెస్టు చేయాలి. వీళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్తో పాటు దీని వెనక నుండి నడిపిస్తున్నటువంటి అడ్వకేటుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా అరెస్టు చేయకపోతే మాత్రం ఈ బాధితులతో కలెక్టర్ ఆఫీస్ కేంద్రంగా చేసుకొని ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. పేరు చెప్పండి. అడ్వకేటు పదే ఇన్వాల్వ్మెంటు అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఎనీ అడ్వకేటు ఏ కేసుకు సంబంధించినటువంటి కేసు రిజిస్టర్ అయిన తర్వాత కోర్టుకు వచ్చేటటువంటి దాంట్లో బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవచ్చు. న్యాయ అన్యాయాలను విచారించి కోర్టు నిర్ణయం చేస్తుంది. అది ప్రొఫెషనల్ ఎథిక్స్. ఏ అడ్వకేట్ అయినా కేసులో పిటిషన్ వేయచ్చు. కానీ ఈ అడ్వకేట్ ఏందో పోలీస్ స్టేషన్ పోతాడు, పోలీసులను బెదిరిస్తాడు, కేసు రిజిస్టర్ చేయొద్దని చెప్తాడు, పైగా వీళ్ళకు పదే హెచ్చరిస్తాడు. కాబట్టి అతను వైఖరి మార్చుకోవాలని మాకు న్యాయస్థానాల పట్ల, అడ్వకేట్స్ పట్ల గౌరవం ఉంది. ఆ గౌరవం ప్రకారం అతను వైఖరి మార్చుకోకపోతే అతని పేరు చెప్తాము, అతని ఊరు చెప్తాము, అతని వ్యవహారం పైన కూడా కరపత్రం వేసి కోర్టులో ప్రచారం చేయడానికి కూడా వెనకాడు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ విఆర్ఎస్ తీసుకున్నాను. నాకు వచ్చిన బెనిఫిట్స్ లెక్కంతా మాకు కట్టి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఈ శ్రీనివాసులు అనే అతను నాకు గ్యారంటీ ఇస్తాను నేను, అది ఇది అని చెప్పి నన్ను చూపించాడు. నాకు హైదరాబాద్లో ఒక మనిషి ఉన్నాడు, యోహాన్ ఉన్నాడు, ఢిల్లీలో ఒక మనిషి ఉన్నాడు, బ్యాక్డోర్ ప్రకారం మేము ఇప్పిస్తామని నమ్మబలికినాడు. అయితే ఢిల్లీ పిలిచిపోయినాడు, మెడికల్ పరీక్ష చేయించినాడు. మళ్ళీ సికింద్రాబాద్ పిలిచిపోయినాడు. అక్కడ ట్రైనింగ్ కూడా ఒక నెల రోజులు అక్కడే నిలబెట్టినాడు. ఢిల్లీలో కూడా ఒక నెల ట్రైనింగ్ ఇప్పించారు. ఇక్కడి నుంచి ఈ యోహాన్ అనే వాళ్ళ సిస్టర్, మీరు నమ్మబలకలేదు, యోహాన్ అనే వాళ్ళ సిస్టర్ నాకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. నేను విజయవాడలో ట్రైనింగ్ చేశాను, నాకు కడప కూడా రైల్వే స్టేషన్కి ట్రాన్స్ఫర్ వస్తుంది అనే నమ్మబలికి ఇచ్చి ఆ లెటర్ కూడా మాకు జిరాక్స్ కాపీ కూడా ఇచ్చారు వాళ్ళు. ఆఫర్ ఆర్డర్ వచ్చింది నాకు చూడండి కావాలంటే అని. ఆఫర్ ఆర్డర్ మీకు కూడా ఇప్పించినారు కూడా. కానీ అది జాయిన్ కావడానికి సికింద్రాబాద్ పోతే అది ఫేక్ అని తేలింది. తేలిన తర్వాత మేము గట్టిగా అడిగే లోపల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దొరకకుండా తిరుగుతాం వీళ్ళిద్దరు. అందుకు గాను మేము పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినాము. సార్ బ్యాక్ డోర్గా మేము మాట్లాడుకుంటాము, మీకు జాబ్లో మేము కూర్చోబెట్టే బాధ్యత మాది అని నమ్మగలుగుతున్నారు సార్. మామూలుగా మేనేజ్మెంట్ కూడా కింద మాకు డిపో మేనేజర్లకు అట్లా కేటాయిస్తారు. కొన్ని 5 జాబ్స్ అట్లా ఉంటాయి, దాంట్లో మేము కేటాయించుకుంటాము, మేము మాట్లాడుకుంటాము అనేట్టున్నారు సార్. అసలు సికింద్రాబాద్ డిఆర్ఎం ఆఫీసులని కూర్చోబెట్టినారు సార్. నేను 34,50,000 సార్. ఇది ఇద్దరికి సార్, ఇద్దరు అమౌంట్ నెఫ్ట్ ఫోన్పే సార్. అంత రికార్డ్ అంతా మామూలుగా తాలూకా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాను సార్. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన లావణ్య మృతి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వైకాపా రాష్ట్ర వాలంటరీ ఉపాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లావణ్య మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఈ ఘటనలో కొందరు ప్రభావశీలులు పాత్రలపై ఆరోపణలు వస్తున్నాయని, నిజానిజాలు వెలుగులోకి తేవాలని కోరారు. లావణ్య కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్ దృష్టికి విషయం తీసుకెళ్తామని హెచ్చరించారు. గండికోట మైనర్ బాలిక హత్య కేసులోనూ ఇప్పటి వరకు పురోగతి లేకపోవడం బాధాకరమన్నారు.
ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. గత గురువారం అనగా 30వ తారీఖున మైలవరం మండలం దొమ్మనందల గ్రామానికి చెందినటువంటి సోదరి లావణ్య మృతి మీద ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసు వారి కథనాల మేరకు మీడియాలో వచ్చిన అంశాలు, ఆమె బీటెక్ చదివిందని, దాని తర్వాత ఉద్యోగం రాక మనస్తాపానికి గురై మానసిక స్థితి సరిగా లేక ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి పోలీసుల కథనాల ద్వారా మీడియాలో ఆ రోజు వచ్చింది. అయితే గత 3-4 రోజుల నుంచి ఏదైతే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మరియు జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్న విషయం ఏంటంటే, ఆమెది సాధారణంగా జరిగిన ఆత్మహత్య కాదు, ఆమె ఆత్మహత్య వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదే జమ్మలమడుగు పట్టణానికి చెందినటువంటి ఒక వస్త్ర వ్యాపారి కుమారుడు ఆమెను ప్రేమ పేరుతో వంచి ఆమెను శారీరకంగా ఉపయోగించుకొని ఆమెను గర్భవతిని చేసి 2 సార్లు అబార్షన్ కూడా జరిపించి 3వసారి ఆమెను గర్భవతి చేసి ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అడగగా ఆమెను ఆత్మహత్య చేసుకునేటట్లుగా ప్రేరేపించడమా లేకపోతే హత్య చేసి ఆత్మహత్యగా దాన్ని సృష్టించమా జరిగిందని చెప్పేసి ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ఈ విషయం ఏదో ఇంతటితోనే అయిపోలేదు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒక అధికార పక్షానికి చెందినటువంటి ఒక వ్యక్తి దగ్గర పంచాయతీ జరిగి దాదాపుగా 4.5 నుంచి 5 కోట్ల వరకు ఒక డీల్ జరిగి దాన్ని ఆత్మహత్యగా సృష్టించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పేసి అది కూడా బయట ప్రజల్లో నమ్ముతా ఉంది. మేము ఈరోజు కోరుతా ఉన్నది ఏంటంటే, ఈ కోణంలో ఏదైతే ఒక వస్త్ర వ్యాపారి కుమారుడు ప్రేమ వ్యవహారం జరిపించాడు, తర్వాత ఆమెను శారీరకంగా వాడుకొని ఆమె చనిపోవడానికి కారణమైనటువంటి ఏదైతే ఇప్పుడు ప్రచారం జరుగుతుందో ఈ కోణంలో దర్యాప్తు జరిపించాలని చెప్పేసి గౌరవ పోలీసు వారిని కోరుతా ఉన్నాము. అంతేకాదు ఆమె మరణించే నాటికి కూడా గర్భవతి అని చెప్పేసి బయట చెప్తా ఉన్నారు. మరి పోస్ట్మార్టం చేశారు, పోస్ట్మార్టంలో ఈ విషయాలన్నీ పోస్ట్మార్టం చేసేటప్పుడు ఆ కోణంలో కూడా పోస్ట్మార్టం చేశారా లేదా అనేది కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే తెలుస్తుంది. ఒకవేళ చేయకపోతే రీపోస్ట్మార్టం చేయడానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ఆషామాషి విషయం కాదు, ఇది చాలా సమాజానికే ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు దీన్ని ఒక ఆడబిడ్డ ఒక సోదరిని ఈ విధంగా చంపిన తర్వాత అది ఆత్మహత్యనే కావచ్చు, కానీ బయట అనుకుంటున్నట్లుగా ఒకవేళ నిజంగా ఆ వ్యాపారస్తుడు కుమారుడు ఆమె చావుకి కారణమై ఉండి ఈ విధంగా పంచాయతీ జరిగి అతన్ని రక్షిస్తే, అధికార పక్షం చెందిన వాళ్ళే రక్షిస్తే, రేపొద్దున ఇట్లాంటి లావణ్యులు మరో ఎంతోమంది బలి అవుతారు అట్లాంటి వ్యక్తుల చేతుల్లో. కాబట్టి ఇది సమాజానికే చాలా ప్రమాదం. దీని మీద మేము చాలా లోతైన విచారణ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అంతేకాదు మరొక విషయం కూడా సోషల్ మీడియాలో చూశాను. ఈ విషయంలో ప్రతిపక్షం వారు కూడా ఏదో డబ్బులు తీసుకున్నారు మరొకటి అని చెప్పేసి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా నాయకుడు రామసుబ్బారెడ్డి గారు ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నో ఒడిదుడుకులు చూసినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా విలువలు వ్యక్తిత్వం మీదనే రాజకీయాలు చేశారు తప్ప మరే చిల్లర రాజకీయాలు ఆయన ఎప్పుడు చేయలేదు, ఆయన ప్రోత్సహించరు కూడా. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా మా నాయకుడు వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ విషయం మీద మా నాయకుడు మరొక విషయం కూడా చెప్పారు. ఖచ్చితంగా మనం జాతీయ మహిళా సంఘానికి మానవ హక్కుల కమిషన్ కూడా మనం దీని మీద పూర్తిగా విచారణ జరిపే విధంగా మనం కూడా మన తరపున ఫిర్యాదు చేద్దామని కూడా మా నాయకులు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని అయితే
అంత ఈజీగా అయితే చూడద్దు. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతూ ఉన్నాం, దయచేసి ఆ సోదరి మరణానికి న్యాయం జరిగే విధంగా లోతైన దర్యాప్తు జరపాలని చెప్పేసి గౌరవ పోలీస్ వారిని కోరుతూ ఉన్నాం. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, దాదాపు ఈ జూలై వస్తే సంవత్సరం అవుతుంది గండికోటలో ఒక సోదరి మరణించి. ఆమె మరణానికి కారణం ఏంటి, కారణమైన వాళ్ళని శిక్షించడం కానీ ఇంతవరకు జరగలేదు. ఇది నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడి అనుకోవాలా పోలీసుల మీద, అది మీకే తెలియాలి. కాబట్టి ఈ సోదరి విషయంలో కూడా అలా జరగకూడదని చెప్పేసి మా వంతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము మా వంతు బాధ్యతగా తప్పకుండా ఆ సోదరికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది వాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.